సో ఒక్కసారి ఎలా ఉంటుంది మొత్తం ఈ ఫోర్టిఫైడ్ రైస్ మిక్స్ చేసిన తర్వాత పీడిఎస్ రైస్ని ఎలా తరలిస్తున్నారు ఒకసారి మీకు చూపిస్తున్నాం మ్యాప్లో. అంటే ఒక కంప్లీట్గా ఒక మ్యాప్ అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా వీళ్ళు తరలిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఒకసారి రూట్ మ్యాప్ మీకు చూపిస్తున్నాం. విజయనగరం అయితే కనుక మనకి తగరపు వలస నుంచి కప్పులపాడు అంటే కపులుప్పాడ దగ్గర వరకు కూడా వస్తుంది. అక్కడ నుంచి విశాఖపట్నం వైపుగా మనకి తరలిస్తున్నారు. సో వైజాగ్ పోర్ట్ నుంచి విజయనగరం నుంచి వచ్చిన రైస్ ని ఇక్కడ వైజాగ్ పోర్ట్ నుంచి వీళ్ళు అక్రమంగా తరలిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ఇంకా సెకండ్ చూద్దాం. రైట్, విజయనగరం నుంచి ఎలా తరలిస్తున్నారు మీకు చూపిస్తున్నాం. కంప్లీట్ గా విజయనగరం నుంచి పైకి వెళ్ళేటప్పుడు కూడా భువనేశ్వర్ మీదుగా ఇక్కడ మనకి కంప్లీట్ గా అంటే పారాదీప్ పోర్ట్ వరకు కూడా తరలిస్తున్నారు. సో పారాదీప్ పోర్ట్ వరకు వెళ్ళడానికి ఇన్ని మొత్తం టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం మొత్తం ఇవన్నీ కూడా దాటుకుంటూ అక్కడి నుంచి రైస్ ని ఇక్కడ వరకు తరలిస్తున్నారు. ఇది మనకు అందుతున్న ఇంకొక రూట్ మ్యాప్. నెక్స్ట్ సో మళ్ళీ విజయనగరం మీదుగా కాకినాడ పోర్ట్ వరకు పీడిఎస్ బియ్యాన్ని ఎట్లా తరలిస్తున్నారో మనం చూడొచ్చు. సో విజయనగరం నుంచి 3 రూట్ల ద్వారా ప్రస్తుతం మనం చూసాము. ఒకటి పారాదీప్ పోర్ట్ కావచ్చు, ఇంకొకటి వైజాగ్ పోర్ట్, మరొకటి కాకినాడ పోర్ట్. సో వరుసగా విజయనగరం నుంచి బయలుదేరిన ఈ పీడిఎస్ రైస్ ని ఇట్లా పంపిస్తున్నారు. ఇక గుంటూరు నుంచి బయలుదేరి మనం చూడొచ్చు ఆ పీడిఎస్ రైస్ ని వాళ్ళు డైరెక్ట్ గా కాకినాడ పోర్టుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకి తరలించేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇలా డిఫరెంట్ పోర్ట్స్ నుంచి వీళ్ళు పీడిఎస్ రైస్ ని ఇలా అక్రమంగా తరలించేస్తున్నారు. నెల్లూరు కూడా మనకు కనిపిస్తోంది. కోట, సూళ్లూరుపేట, శ్రీ సిటీ అక్కడి నుంచి చెన్నైకి వెళ్తున్న అక్రమంగా తరలిస్తున్న చూస్తున్నాం. 3 గంటల 36 నిమిషాలు టైం పడుతుంది. కానీ వీళ్ళు బహుశా ఎన్నూరు పోర్టు వరకు చేరుకోవడానికి వీళ్ళ అలవాటైన మార్గంలోనే అండ్ అలవాటైన అధికారుల మధ్య నుంచే ఒకవేళ వీరంతా చాలా చాకచక్యంగా అక్రమ బియ్యాన్ని ఇంతకుముందు నాదెండ్ల మనోహర్ చెప్పారు కూడా గ్రీన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేసి సాధారణంగా గ్రీన్ ఛానల్స్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే ఏదైనా యాక్సిడెంట్ లో మనుషులు చనిపోయినప్పుడు అవయవాలు తరలించడానికి ఎమర్జెన్సీ కేసెస్ లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తారు. వీళ్ళేకంగా ఈ పీడిఎస్ రైస్ ని అక్రమంగా పోర్టులకు తరలించడానికి గ్రీన్ ఛానల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్రమార్కులు అంటే వాళ్ళు ఏ స్థాయిలో పెట్టలేకపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం నుంచి 2 గంటల్లోనే 2 గంటల 14 నిమిషాల సమయాల్లోనే మొత్తం విశాఖపట్నానికి కూడా తరలిస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఈ రూట్ మ్యాప్ ఇంతకుముందు మనం విజయనగరం నుంచి ఎలా అయితే వాళ్ళు వైజాగ్ వరకు చేరుకున్నారు సేమ్ అక్కడి నుంచి కూడా సేమ్ అలాగే చాలా అతి తక్కువ సమయంలోని వీరంతా కూడా అక్రమ బియ్యాన్ని. సో ఇకపై ఇలాంటి ఆటలు సాగవు. ప్రభుత్వం చాలా తీవ్ర స్థాయిలో వీళ్ళపై నిఘా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇకపై ఎవరైనా అక్రమంగా కనుక పీడిఎస్ రైస్ ని తరలించే ఆలోచన చేసినా కూడా వణుకు పుట్టే విధంగా ఇకపై చర్యలు ఉండబోతున్నాయని ఏపీ సర్కార్ అయితే హెచ్చరిస్తోంది.